మండల కేంద్రమైన కొల్లిపరలో గంగానమ్మ తల్లి కొలుపుల జాతర పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. 4 ప్రాంతాల్లో కట్టిన పసుపు బళ్లతో గ్రామమంతా కొలుపుల సంబరం అంబరాన్ని తాకింది. అతిథుల రాకను స్వాగతిస్తూ కొల్లిపర ప్రధాన వీధులు శోభాయమానంగా తీర్చిదిద్దారు. కొల్లిపర గ్రామదేవత గంగానమ్మ తల్లివారి కొలుపులు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామం యావత్తు కొలుపుల మహోత్సవంలో పాల్గొనడంతో గ్రామంలో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. యువకులు చేసిన సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య, నాని, యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల ముఖ్య అతిథులుగా రావడంతో కనక తప్పెట్ల మధ్య జరిగిన కొలుపుల సంబరానికి మరింత జోష్ పెరిగింది. తొలుత వైఎస్ రాజారెడ్డి యూత్ కట్టిన పసుపు బండికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తదనంతరం శనగల నాగిరెడ్డి కుమారుడు శనగల హర్షవర్ధన్ రెడ్డి కట్టిన అమ్మవారి పసుపు బండికి యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం గ్రామంలో మరొక వైపు చెంచల బసివిరెడ్డి మనవళ్లు విశ్వేశ్వర్ రెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డిలు అమ్మవారికి కట్టిన పసుపు బండిని ప్రారంభించారు. అలాగే గుదిబండి సాంబిరెడ్డి కుమారుడు అమ్మవారికి కట్టిన గుదిబండి వారి పసుపు బండిని కూడా ముఖ్య అతిథులు అన్నాబత్తుని శివకుమార్, పేర్ని నాని, శ్యామల ప్రారంభించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల నృత్యాలు గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. కొల్లిపర ప్రధాన వీధుల్లో అతిథుల రాకను స్వాగతిస్తూ జెండాలతోనూ ఫ్లెక్సీలతోనూ శోభాయమానంగా తీర్చిదిద్దారు.